కనుగొనడానికి ఒక అతను చాలా కష్టపడి జీవితాంతం ఒక అత్యంతరాన్ని కనుగొన్నాడు. ఇంకా అనేక మంది భక్తులు నా ఉనికిని ముందు తరాలకు ఉండాలని చెప్పి దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలని నన్ను ఈ భూమి మీద 724 భాషల్లో ముద్రించారు. కొత్త నిబంధన సుమారుగా 1617 భాషల్లో ముద్రించారు. అంతేకాదు నాలోని పుస్తకాలను విడివిడిగా 1248 భాషల్లో ముద్రించారు. మన దేశంలోనే ఈ బైబిల్ 74 భాషల్లో అందుబాటులో ఉంది. కొత్త నిబంధన 92 భాషల్లో అందుబాటులో ఉంది. ఇంతమంది కష్టపడి నన్ను ముద్రించడానికి కారణం ఏంటండి? దేవుడి వాక్యం అందరూ చదవాలి, వాళ్ళ హృదయాలు మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, అంతే కదా. కానీ ఈ రోజున కొంతమంది క్రైస్తవులు చేస్తున్న కార్యాలు చూస్తుంటే మాలాంటి బైబిల్స్కి చాలా బాధగా ఉంటుంది. వాటిలో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, చూడండి. ఈరోజు మా అబ్బాయి అన్నప్రాసన వేడుకండి. ఈ వేడుకకు అందరినీ పిలిచాను. ఈరోజు మా అబ్బాయి ఏది పట్టుకుంటే అది సాధిస్తాడంట. చూద్దాం అయితే. మాటలోనే పాస్టర్ గారు వచ్చేసారు. వందరు పాస్టర్ గారు, కూర్చోండి. అన్ని పెట్టేసారు లేదో చూద్దాం, ఆగండి. ఓకే, బంగారం పెట్టేశారు, పరమాన్నం పెట్టేశారు, పెన్ను పెట్టేశారు, డబ్బులు పెట్టరేంటి? అసలు ఇంతమంది ఉన్నారు, అసలు పట్టించుకోరేంటి? ఓకే, అసలు ఏంది డబ్బులు పెట్టేశారు. ఇంకేమైనా తగ్గినాయి అంటారా? బైబిల్ లేదురా, ఒక్కడి దగ్గర కూడా లేదా బైబిల్? పాస్టర్ గారు బైబిల్ ఇవ్వండి. ఓకే, అన్నీ పెట్టేసాం. కార్యక్రమం మొదలు పెడదామండి. అయ్యా మేనమామలు, బుడ్డని తీసిరండి. నాన్న, అక్కడ ఉన్నాయి చూడు నాన్న, వాటిలోని వేది పట్టుకుంటే అది జీవితంలోనే సాధిస్తామంట. అది ఇంకా జీవితాంతం నీతోనే ఉంటుందంట. సరేనా నాన్న? నాన్న చూడు నాన్న, నన్నే చూడు నాన్న. రానన్న ఇటు రానన్న, నాన్న ఇటు రానన్న. నాన్న అగో నాన్న బంగారం. వద్దా పోని పరమాణం, వద్దులే తిండిపోతూ పెన్ను, మన వంశం నిశాన బెచ్చ మోసంతో. నీకు నచ్చలేదా? సరే నాన్న, డబ్బులు మనకు కావాల్సింది అదే నాన్న, డబ్బులు నాన్న. అది మాకు చూసారా అండి, మా ఓడి బైబిల్ పట్టుకున్నాడు. పెద్ద అయిన తర్వాత మంచి భక్తుడే అయ్యేటట్టున్నాడండి. సరే అండి, పాస్టర్ గారిని దింపేసిరంట్రా. ఏంటో వీడు బైబిల్ పట్టుకున్నాడు, పెద్ద అయిన తర్వాత పాస్టర్ అవుతాడంటాడేమో. ఏంటో నాకు టెన్షన్ వచ్చా. చూశారు కదండి ఆ తండ్రి, ఆ పిల్లవాడు ఆ బైబిల్ పట్టుకుంటే అంత నవ్వలేకనవుతున్నాడు. ఒకవేళ రేపు పొద్దున పెద్ద అయ్యి నాన్న బైబిల్ పట్టుకున్నాను, దేవుని వాక్యం నాతో మాట్లాడింది, పరిచర్య చేస్తా అంటే ఆ తండ్రి అసలు అంగీకరిస్తాడా? చూద్దాం అసలు ఏం జరుగుతుందో. మిమ్మల్ని ఇప్పుడు ఫ్యూచర్లోకి తీసుకెళ్ళబోతున్నాను. అందరికీ వందనండి. నేను నా చిన్నప్పుడు అన్నప్రాసన వేడుకల్లో బైబిల్ పట్టుకున్నానంట. అప్పుడు ఏదో తెలుగు పట్టుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం తెలిసే పట్టుకున్నానండి. నేను బైబిల్ ఎప్పుడైతే చదివానో బైబిల్ నా జీవితం మొత్తం మార్చేసింది. నేను అందరిలాగానే బాగా చదివి ఉద్యోగం సంపాదించాలనుకున్నా, కానీ నేను బైబిల్ ఎప్పుడైతే చదివానో ఉద్యోగం, డబ్బుల కన్నా దేవుని సేవ, దేవుని పరిచయం ఎంతో గొప్పదని తెలుసుకున్నా. అందుకని నేను పరిచయం చేయాలనుకుంటున్నానండి. మా డాడీ పర్మిషన్ అడగాలండి. మా డాడీ కూడా చాలా సంతోషిస్తాడు. డాడీ చెప్పు నాన్న. మీకు ఒక విషయం చెప్పాలి డాడీ. చెప్పు నాన్న. బైబిల్ చదివాను డాడీ, దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ, పాస్టర్ అవుతాను డాడీ. ఏంటి పాస్టర్ అవుతావా? పిచ్చిగాని పట్టిందేంట్రా? నువ్వు అమెరికా వెళ్ళి డాలర్ సంపాదిస్తావు అనుకుంటే పాస్టర్ అవుతావా? పాస్టర్ అది కాదు డాడీ, దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ. దేవుని వాక్యం ఏమీ లేదు, కానీ నువ్వు అమెరికా వెళ్ళి డాలర్ సంపాదిస్తే విశాఖపట్నంలో స్థలాలు, అమరావతిలో పొలాలు, కర్నూలులో కాంట్రాక్ట్ చేసి మంచిగా సంపాదిస్తే బిజినెస్ మ్యాన్ అవుదామంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అది కాదు డాడీ, ప్లీజ్ డాడీ. ఏ ఊరికో అంబానీ చేస్తావంటే బిగ్గన్ చేసేటట్టున్నావేంట్రా? అది కాదు డాడీ, అది కాదు ఇది కాదు, కానీ వెళ్ళాలి పోయి. ఏంటో వీడు పాస్టర్ అవుతాని అంటాడు, మళ్ళీ పాస్టర్ అవుతాని అంటాడేమో. వీడికి పిల్లనే అనిస్తాడు. నాకు టెన్షన్ వచ్చి. చూశారు కదండి, చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే అలా నవ్విన అతను పెద్ద అయిన తర్వాత డాడీ బైబిల్ పట్టుకున్నాను, పరిచర్య చేస్తా అంటే ఆనందపడకుండా, నువ్వు చదివి ఆస్తులు సంపాదిస్తే నేను ఆనందపడతాను, కానీ నువ్వు ఇలా పాస్టర్ అవుతానంటే నీకు పిల్లని ఎవరిస్తారని బాధపడుతున్నాడు. నిజంగా మీలో ఎంతమంది ఉన్నారండి, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తా అంటే ఆనందపడకుండా? ఇంకెంతమంది ఉన్నారండి? ఇంకెంత చెప్పమంటారండి మా బాధలు? కొంతమంది అయితే ప్రార్థనకి బైబిల్ తీసుకురావడానికి ఒకలా ఫీల్ అయిపోతుంటారు, నలుగురిలో బైబిల్ పట్టుకుని నడవాలన్న అదోలా ఫీల్ అయిపోతుంటారు. బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యమే కదా. అలాంటి వాక్యాన్ని కూడా పట్టుకోవడానికండి ఎందుకండి ఇంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నారు? మిమ్మల్ని ఇప్పుడు ఒక ఆరాధన తీసుకెళ్ళిపోతున్నాను, అక్కడ ఏం జరగబోతుందో చూడండి. Stay.
వాళ్ళు ఎక్కేటప్పుడు నువ్వు ఆపాలి శివాజీ, ఎక్కేటప్పుడు మ్యూట్ చేసుకో. బైబిల్ చేతితో పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన చేద్దాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచెల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిన బంగారము కంటే విలువైనది, తేనె కంటెను చుట్టెదేని దారల కంటెను మధురమైనది. ఏంటమ్మా ఈ విడ్డరా అందరూ బైబిల్ పట్టుకుంటే తినేంటి దగ్గరికి వెళ్ళాడు ఇది. హలో మాస్టరు, ఏంటి ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తున్నారు? నేను అదే చేస్తున్నాను. అందరు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. అందరూ బైబిల్ పైకి ఎత్తితే నువ్వేంటి ఫోన్ ఎత్తావు? మీకు తెలియదా ఇందులో బైబిల్ యాప్ ఉందని? అందుకని పైకెత్తాను. ఇందులో బైబిల్ యాప్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? డబ్బులు ఉన్నాయిగా. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇంకా చాలా ఉన్నాయిగా. డబ్బులు ఉన్నాయా? అవి ఉన్నాయిగా. పాటలు ఉన్నాయా? చాలా ఉన్నాయిగా. సినిమాలు ఉన్నాయా? అబ్బు బోలుడు ఉన్నాయి. అయితే అన్నిటిని కింద పెట్టి బైబిల్ ఒకటే పైకెత్తు. అదెలా కుదురుతుందండి? మరి ఇది ఎలా కుదురుతుంది? ఎప్పుడైనా బైబిల్ తెచ్చుకోకపోతే పక్కన ఉన్న వాళ్ళని బైబిల్ పట్టుకో, అంతేగాని అపవిత్రమైన ఫోన్ కాదు. బైబిల్ చాలా పవిత్రమైందండి. ఫోన్ ఈ రోజున అన్ని క్రూరమైన పాపాలకు దారితీస్తుంది. ఇంకెంత చెప్పమంటారండి మా బాధలు. ఇటు చూసారా, పాటలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వాక్యం టయానికి వస్తున్నారు. ఆదివారం ఆరాధన అంటే పాటలు వాక్యం రెండు వేరు కాదండి. పాటలు వాక్యం రెండు ఒకటే. అటు చూసారా, ఇటు వచ్చారో లేదో అటు వాక్యం టయానికి వెళ్ళిపోతున్నారు. ఆదివారం ఆరాధనకు ఎంతమంది సమయానికి వస్తున్నారు, ఎంతమంది సమయానికి వెళ్తున్నారు? ఆదివారం ఆరాధన అంటే పాటలు ఎంత ఇంపార్టెంటో వాక్యం కూడా అంతే ఇంపార్టెంట్. పాటలు ప్రారంభించినప్పుడే రావాలి, వాక్యం అయిన తర్వాతే బయలుదేరాలి. ఇంకేం చెప్పమంటారండి మా బాధలు. కొంతమంది ఇలాగా ఉపయోగిస్తుంటే ఇంకొంతమంది ఇంకోలా ఉపయోగిస్తున్నారు. చూడండి, ఎవరో బైబిల్ మర్చిపోయారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. అరే, ఎవరో బైబిల్ మర్చిపోయారు. పేరు చూద్దాం. ఆశ. హలో హలో అమ్మ ఆశ. ఎవరయ్యా నువ్వు? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానంటే ఇక్కడ. హలో అమ్మ ఆశ. అదిగో మళ్ళీ అమ్మ అంటావు. అమ్మ నేనమ్మా పాస్టర్ గారినమ్మా. అయ్యో పాస్టర్ గారు మీరా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా. మాట్లాడి చాలా రోజులు అయింది. అసలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? మాట్లాడి చాలా రోజులు అవటం ఏంటమ్మా? ఇందాకే వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళావు కదమ్మా. అయ్యో పాస్టర్ గారు మీరా? నేను ఆ పాస్టర్ గారు పాస్టర్ గారు ఎవరమ్మా? ఎవరు లేరు పాస్టర్ గారు. చెప్పండి పాస్టర్ గారు. ఏ సమస్య లేదు కదమ్మా? అలాంటిది ఏం లేదు పాస్టర్. అదే ఇందాక మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో నీ బైబిల్ మర్చిపోయావమ్మా, అందుకోసమనే కాల్ చేశాను. అయ్యో అవునా పాస్టర్ గారు? నేను బోనాలు ఆడవడిలో మర్చిపోయినట్టున్నాను. అవునా? నేను వచ్చే వారం తీసుకుంటాను. సరే అమ్మా, సరే. ఉంటుంది అమ్మ, చర్చిలో ఉంటుంది, తీసుకోమ్మా. సరే పాస్టర్ గారు. వందనాలమ్మా. దాండి పాస్టర్ గారు, మీకు తప్పదు. ప్రతి వారం మర్చిపోయిన బైబిల్స్ బుక్ స్టోర్లో ఉండే బైబిల్స్ కన్నా పాస్టర్ గారు రూమ్లో ఉండే బైబిల్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె బైబిల్ కాబట్టి రాలేదు అంటే ఆమెకి సోమవారం నుండి శనివారం వరకు బైబిల్తో పనే లేదు. అదే ఏ పుస్తకమో, ఏ బీరువా తాళమో, ఏ సెల్ ఫోనో మర్చిపోతే వెంటనే మందిరానికి వస్తారు. మందిరం మొత్తం జల్లెడ పడతారు. కనపడలేదా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫోటోస్ ఓపెన్ చేసి నేను ఆ కెమెరా దగ్గరే కూర్చున్నాను, నేను ఇటువైపు వెళ్ళానని మొత్తం వెతికేదాకా వెళ్ళరు. బైబిల్ కాబట్టి ఆమెకి ఇంకా మందిరానికి రాలేదు. ఇంకేం చెప్పమంటారండి మా బాధలు. కొంతమంది ఇలాగ ఉపయోగిస్తుంటే ఇంకొంతమంది ఇంకోలా ఉపయోగిస్తున్నారు. వాటిలో ఒక రకాన్ని చూపిస్తాను చూడండి. 500, 1000, ఒక 2000, 3500. 3500 అయితే కలెక్ట్ చేశాను, కానీ మా ఇంట్లో ఎక్కడ పెట్టినా ఎవరో ఒకరు తీసుకుంటారు. ఎక్కడ పెట్టాలో ఉంటాం. అసలే మా ఆయన తెలుగు నేను జోబుల నుండి తీసిన డబ్బులు ఎక్కడ పెడితే ఉంటాయో. ఎవరు ఊహించిన ప్లేస్లో పెడితే నా డబ్బులు నాకు మిగిలితే ఎక్కడ పెడదాం? కిచెన్లో పెడదాం. కిచెన్లో పప్పుల డబ్బాలో పెడదాం. నేను తప్ప ఇంకెవరు వెళ్తారు కిచెన్లోకి? పెడదామా? వద్దులే. మొన్నలా కిచెన్లో పెట్టి ఎవరు తీసారో కూడా తెలీదు. ఇంకెక్కడ పెడదాం? బీరువాలో పెట్టి లోకల్లో పెట్టి తాళం వేసేద్దాం. ఎవరు తీరు. వేద్దామా? వద్దులే. నా దగ్గరేనేంటి, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా బీరువా తాళాలు. ఇంకెక్కడ పెడదాం? ఆఖరికి ఫ్రిడ్జ్లో కూడా పెట్టా. ఫ్రిడ్జ్లో కూడా ఎవరో తీసేసుకుంటున్నారు.
నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నానంటే నా దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎక్కడ పెడితే నా డబ్బులు నాకు మిగులుతాయో, ఎక్కడ పెడదాం? ఒక మంచి ఉపాయం వచ్చింది, బైబిల్లో పెడదాం. బైబిల్లో పెడితే నా డబ్బులు నాకు మిగులుతాయి. నా బైబిల్ నేనే ఓపెన్ చేయను, నా బైబిల్ ఇంకెవరు ఓపెన్ చేస్తారు? ఫస్ట్ బైబిల్ ఎక్కడుందో చూడాలి. ఏది నా బైబిల్ మొన్న వారం ఇక్కడే పెట్టాను కదా, వచ్చే వారం వచ్చేలాగా కనబడే లేదు. ఇదిగో ఎక్కడే పెట్టేశాం. నా డబ్బులు నాకు ఇంకా భద్రంగా ఉంటాయి. దేవుడా, నా డబ్బులు నువ్వే కాపలు కాయనాయన. మళ్ళీ నేను వచ్చేదాకా బైబిల్లోనే ఉండి ఇలా చూడేశాం. ముఖ్యంగా ఈ విషయం ఆయనకి తెలియకుండా చూడేశాం. అసలు ఆయన జోబులో నుండి తీసిన డబ్బులు ఎన్నటికీ తెలియకుండా చూడేశాం. మళ్ళీ వచ్చి నేను తీసుకునేదాకా బైబిల్లోనే ఉండాలి సార్. మర్చిపోకుండా నేను మంచి కానుకేస్తా, సరేనా? చూసారు కదండి, నేనేమో బైబిల్ చదవడానికి వస్తున్నారేమో అనుకున్నా. ఆఖరికి బైబిల్నే బ్యాంక్ చేస్తావు కదమ్మా. ఏంటి మీ ఆయనకి తెలియకుండా తీసుకున్నావా? ఎంత గొప్ప ఇల్లాలు అమ్మ. దేవుణ్ణే కాపలా పెట్టేసి అంత గొప్ప భక్తురాలు అయిపోయావు. మమ్మల్ని తయారు చేసేటప్పుడు ఏ భక్తురాల దగ్గరికి వెళ్తామో, ఏ భక్తుడి దగ్గరికి వెళ్తామో, వాళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు చదువుతారో, చదివిన వాటిని ఎంత బాగా అర్థం చేసుకుంటారో, వాళ్ళ హృదయాలను మార్చుకొని ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తారో అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ ఈ రోజున వాళ్ళలో కొంతమంది 10% కూడా బైబిల్ని సరిగ్గా చదవటం లేదు. ఇంకేం చెప్పమంటారండి మా బాధలు? అందరూ దేవుడు నాతో మాట్లాడాలి అనుకుంటారు. దేవుడు మీతో ఎలా మాట్లాడాలండి? ఆది అందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే ఆయన ఉండును. ఈ విషయం మీలో అందరికీ తెలుసు. కానీ ఎవరు బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే కొనుక్కోండి. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతాడు. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి మాలాంటి బైబిల్స్ని ఏడిపించకండి.